టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఆయన తెరకెక్కించిన గత 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు సాధించి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వచ్చిన ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించిన విషయం తెలిసిందే. అంటే బ్యాంకింగ్లో జరిగే మోసాలు అండ్ స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ నేపథ్యంలో జరిగే మోసాలు, దాని నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు అనే బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేవాళ్ళు ఎలాంటి మోసాలకు పాల్పడతారు, సరికొత్త కథనాలతో వచ్చిన ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. సో అన్ని ఎలిమెంట్లు, ఇటు మ్యూజిక్ పరంగా కానీ, అటు టేకింగ్ పరంగా కానీ, కథన పరంగా కానీ అన్ని ఎలిమెంట్లు పక్కగా వర్కౌట్ అవడంతో ఈ సినిమా వెంకీ అట్లూరి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలోనే దర్శకుడు వెంకీ అట్లూరి గురించి ఒక నెగిటివ్ కామెంట్ ఇండస్ట్రీలో వినబడుతుంది. అదేంటి అంటే, తాజాగా ఆయన తెరకెక్కించిన 2 సినిమాలు తెలుగు హీరోలతో కాకుండా ఒకటి తమిళ సినిమా, ఇంకోటి మలయాళ హీరోతోటి తెరకెక్కించి హిట్లు సాధించాడు. అయితే తెలుగు హీరోలు నిజానికి వెంకీ అట్లూరి తొలి సినిమా తొలి ప్రేమ, వరుణ్ తేజ్ తోటి తొలి ప్రేమ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించిన మిస్టర్ మజ్ను కానీ, దాని తర్వాత వచ్చిన రంగ్ దే సినిమాలు కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా డిజాస్టర్గా మారాయి. సో ఆ తర్వాత తన రెగ్యులర్ పందాన్ని మార్చిన వెంకీ అట్లూరి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఎంచుకున్నాడు. ఆ తర్వాత సార్ అండ్ ఇప్పుడు లక్కీ భాస్కర్ లాంటి సినిమాలను తెరకెక్కించాడు. సో ఈ నేపథ్యంలో ఆ ఫ్లాప్ సినిమాలను తెలుగు హీరోలకు అందించి వరుసగా హిట్ సినిమాలను మాత్రం వేరే లాంగ్వేజ్ హీరోలకు ఇస్తున్నాడు అంటూ కూడా వెంకీ అట్లూరిపై ఒక నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. సో ఈ నేపథ్యంలో తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. అయితే నిజానికి సార్ మూవీ కథను ముందుగా నేచురల్ స్టార్ నానికి చెప్పాడట దర్శకుడు వెంకీ అట్లూరి. నానికి కథ నచ్చింది ఓకే గానీ, కాకపోతే అప్పటికే ఆయన కొన్ని డేట్స్ ని వేరే సినిమాలకి అలాట్ చేయడంతో సార్ సినిమాకి చేయడం కుదరలేట. సో ఆ నేపథ్యంలో నేషనల్ స్టార్ నాని ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమా కొరకు కూడా ముందుగా తెలుగులోని ప్రముఖ హీరోకి చెప్పారట కథని. సో ఆయన కూడా కథ బాగానే నచ్చింది కానీ ఆ కథనం విషయంలో ఇంకాస్త బెటర్మెంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ వెంకీ అట్లూరికి రిజెక్ట్ చేశారట ఆ ప్రముఖ హీరో. సో ఈ నేపథ్యంలో నేను టాలీవుడ్ హీరోలని పక్కన పెట్టడం కాదు, నా కథలని టాలీవుడ్ హీరోలే పక్కన పెట్టారు కాబట్టి నేను ఆల్టర్నేటివ్ కోసం వేరే లాంగ్వేజ్ హీరోలను తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఎప్పుడూ ఆ టాలీవుడ్ హీరోలని కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీని కానీ పక్కన పెట్టే ఉద్దేశం లేదు అంటూ కూడా దీనిపై కామెంట్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ నేపథ్యంలోనే నన్ను టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేశారంటూ కూడా వెంకీ అట్లూరికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో సార్ అండ్ లక్కీ భాస్కర్ లాంటి సినిమాలని వదులుకున్న ఆ టాలీవుడ్ హీరోల గురించి మీ కామెంట్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.